సినిమా ఇన్ మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా, ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శ్రీను వైట్ల దర్శకత్వంలో నటిస్తున్న సినిమా బ్రూస్లీ. ఈ సినిమాని దసరా కానుకగా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని సినిమా మొదలెట్టినప్పుడే దర్శక నిర్మాతలు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఈ సినిమా దసరాకు వచ్చేట్టు కనిపించడం లేదు అని కొన్ని రూమర్స్ బయలుదేరాయి. కానీ అందులో ఎటువంటి నిజమూ లేదు. సినిమాని ఎట్టి పరిస్థితుల్లో దసరాకి తీసుకొస్తున్నామని నిర్మాతలు ప్రకటించారు. అందుకు అనుగుణంగానే చిత్ర యూనిట్ సినిమాని ఫటాఫట్ పూర్తి చేసే ప్రయత్నాల్లో పడిపోయింది. ప్రస్తుతం చిత్ర యూనిట్ లాస్ట్ షెడ్యూల్ ని ముగించే కార్యక్రమంలో ఉందని తెలుస్తా ఉంది. పోతే ఈ షెడ్యూల్ లోనే సినిమాకి సంబంధించిన చాలా ఆసక్తికరమైన అంశాలని షూట్ చేస్తున్నారు అన్నది వినికిడి. ప్రస్తుతం అయితే ఓ సెట్ సాంగ్ రామ్ చరణ్ మీద చిత్రీకరిస్తున్నారని తెలుస్తా ఉంది. ఆ పాటకి కొరియోగ్రఫీ జానీ మాస్టర్ అందిస్తున్నారు. శ్రీను వైట ఈ పాటని సినిమాలో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ గా ప్రేక్షకులకు చూపెట్టబోతున్నారని తెలుస్తుంది. అది ఎలా ఉంటే ఈ షెడ్యూల్ కి సంబంధించిన అసలైన ఆసక్తికరమైన అంశం ఏమిటి అంటే రేపు సెప్టెంబర్ 12 నుంచి మెగాస్టార్ చిరంజీవి సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. అంతకంటే గమ్మత్తైన విషయం ఏమిటి అంటే ఈ సినిమాలో మెగాస్టార్ లా కనిపించబోతున్నారు. తన నిజ జీవిత పాత్రనే సినిమాలో కూడా మెగాస్టార్ పోషిస్తున్నారంట. రామ్ చరణ్ బ్రూస్లీ సినిమాలో స్టంట్ మాస్టర్ గా కనిపిస్తున్నారు. ఆ నేపథ్యంలో రామ్ చరణ్ మెగాస్టార్ కోసం ఒక ఫైట్ కంపోజ్ చేస్తారు. అలాగే కొన్ని సీన్స్ లో కూడా మెగాస్టార్ కనిపిస్తారని, ఆ పైన రామ్ చరణ్ మెగాస్టార్ కలిసి ఓ పాపులర్ హీరోయిన్ తో ఆడి పాడబోతున్నారని తెలుస్తుంది. రామ్ చరణ్ మెగాస్టార్ కలిసి ఓ పాట మొత్తం డాన్స్ చేయటం అంటే తలుచుకుంటుంటేనే తట్టుకోలేనంత ఆనందం పొంగుకొచ్చేస్తుంది. నిజంగా అది మాత్రం బ్రహ్మాండమైన ట్రీట్ ప్రేక్షకులకి, మెగా అభిమానులకి. మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ సూపర్ దసరా కానుకిస్తున్నారైతే. మొత్తంగా అయితే మెగాస్టార్ 150th ఫిలిం ఇలా సెట్ అయిందన్నమాట. ఈ బ్రూస్లీ సినిమాలో మెగాస్టార్ దాదాపు 20 నిమిషాలు కనిపిస్తారు అన్నది టాక్. మెగాస్టార్ ని బిగ్ స్క్రీన్ మీద చూసి చానాళ్ళు అయిపోయింది. ఊహించిన విధంగా అతి త్వరలోనే ఆయన బిగ్ స్క్రీన్ మీద కనిపించబోతున్నారు అన్న సంగతి మెగా అభిమానులకి అమితమైన ఆనందాన్ని కలిగించే అంశమే. శ్రీను వైట్ల ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుని మెగా అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులందరూ కూడా మెగాస్టార్ ని చూసి పరవశించిపోయేలాగా ఈ సినిమాలో చూపెడతారు అని ఆశపడుతున్నారు. అలానే అతి కొద్ది మందికి మాత్రమే తమ నిజ జీవిత పాత్రతో సినిమాలో కనిపించే అవకాశం దొరుకుతుంది. మెగాస్టార్ ఎలా నటిస్తారు అన్నది బోల్డంత ఉత్సాహం కలిగించే మ్యాటరే. చూద్దాం మరి మెగాస్టార్ యాజ్ మెగాస్టార్ ఎలా రాణిస్తారో. ఇది బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి. టాకీస్ రాజా. థ్యాంక్ యూ.